సో డాక్టర్ గారు, అంటే మీరు ఆల్మోస్ట్ దశాబ్దం పైగా ఈ పార్కిన్సన్ మీద అంటే విశేషమైన దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. మనకి ఇప్పుడు లెక్కలు చూస్తా అంటే భారత్లోని 7 లక్షల మంది పార్కిన్సన్ రోగులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏడాదికి ఆల్మోస్ట్ 70,000కు పైగా కేసులు ఓన్లీ పార్కిన్సన్ నమోదవుతున్నట్టు తెలుస్తున్నాయి. సో అంచనాలు చూస్తే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 1% ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ది పార్కిన్సన్ అంటున్నారు. కరెక్ట్. సో అంటే ఈ స్థాయిలో అంటే ఇప్పుడే పెరుగుతుందా? సో ఈ కేసులు పెరగడం గల కారణం ఏంటి? మనం కెన్ వి ప్రివెంట్ దీస్ డిసీజ్? యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇండియాలో ఎపిడెమియాలజికల్ స్టడీస్ చాలా తక్కువ. అంటే నిజంగా చూడాలంటే మన రీసెర్చ్ కొంచెం నిమిత్తం మాత్రమే ఉంది. అంటే మనము ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క సిటీలో కొందరు ఒక చిన్న గ్రామంలో లేకపోతే ఒక హాస్పిటల్లో వచ్చిన వాళ్ళ మీద మనం అంచనా వేస్తున్నాము. బట్ ఆ అంచనా వేయడంలో ఇప్పుడు మన రీసెర్చ్ చూస్తే మన వాళ్ళు అంటే ఇండియన్ పాపులేషన్ కొంచెం ముందే వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. అంటే ఇప్పుడు బయట వెస్ట్లో చూస్తే వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. మనకి ప్రాబబ్లీ ఒక 10 సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఓన్లీ చిన్న స్టడీస్ మీదే బేస్ అయిన రిపోర్ట్ ఇది. ఇప్పుడు పెరుగుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం. బట్ పేషెంట్స్ అయితే ఇప్పుడు అట్లీస్ట్ అవగాహన బాగా పెరిగింది. ఇప్పుడు ఇంతకుముందు వణుకుంటే పెద్దవాళ్ళకి వణుకు వచ్చింది, పెద్దవాళ్ళు స్లో అయిపోయారు, అంటే వాళ్ళు నెమ్మదిగా అయిపోయారు, అంత వయసు వల్ల ప్రాబ్లం అవుతుంది, ఆ వయసులో ఏం నడుస్తారు, ఆ వయసులో కూర్చుంటే చాలు, ఆ వయసులో పడుకుంటే చాలు, తింటే చాలు అన్న ఒక ఆలోచన నుంచి ఇప్పుడు అందరూ ఈవెన్ పెద్దవాళ్ళు ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఈవెన్ 90 సంవత్సరాల వాళ్ళు కూడా బాగా బయటకి తిరగడము, బయటకి అంటే పని చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఉండడం వల్ల ఇంకా మనకి అవగాహన బాగా పెరిగింది. సో పేషెంట్స్ వస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. బట్ పెరగడం మాత్రం అంటే బికాజ్ ఏజ్ అన్నది మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మన ఎన్ని సంవత్సరాలు బతుకుతాము అన్నది పెరుగుతూ ఉంది. సో ఇంతకుముందు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటేనే ఓకే అంతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నుంచి ఇప్పుడు 80-90 దాకా వస్తున్నాయి. కాబట్టి మనకి డిజీజ్ కూడా ఎక్కువ అవుతుంది. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇది ఫస్ట్ పార్కిన్సన్ డిజీజ్ వచ్చినప్పుడు కూడా దే వాజ్ అ హ్యూజ్ వైరల్ ఎపిడమిక్. సో ఈ వైరల్ ఎపిడమిక్ తర్వాత కొంచెం పార్కిన్సన్ డిజీజ్ పెరుగుతుంది అన్న ఒక ఆలోచన. అగైన్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్ ఐ క్యాన్ కన్ఫర్మ్ ఇట్. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ రావడము, బర్డ్ ఫ్లూ రావడము, దీనివల్ల పెరిగే అవకాశం ఉంది అన్న ఒక ఆలోచన అందరికీ ఉంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే డ్యామేజెస్ కొన్నిసార్లు అవుతాయి అండ్ ట్రిగర్ అవుతుంది. పార్కిన్సన్ డిజీజ్ అనేది ఎందువల్ల వస్తుందో క్లియర్ కట్గా దీనివల్లనే ఈ ఆల్ఫా-సినోన్యూక్లిన్ పెరుగుతుంది అని మనం చెప్పలేము. బట్ కొన్ని జనుపరంగా కొన్ని తేడాలు ఉన్నాయి. దాంతోపాటు బయట నుంచి కొన్ని ట్రిగర్స్, ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ ఉంటాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇస్ అ కామన్ వెరీ ప్రామినెంట్ ట్రిగర్. పొల్యూషన్ కొంచెం ఇక్కడ పెస్టిసైడ్స్ అది ఆ కాంటాక్ట్ మనకి ఎక్కువ అయ్యేసరికి అది కూడా ప్రాబబ్లీ దే ఆర్ ట్రిగరింగ్ ఆఫ్ ద పార్కిన్సన్ డిజీజ్. ప్రివెన్షన్కి మెయిన్ థింగ్ దట్ వీ కెన్ సే ప్రివెంట్ చేయాలి అంటే ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, కొంచెం కాఫీ టీ ఎక్కువ తాగే వాళ్ళకి తక్కువ వస్తుంది అని దేర్ ఆర్ స్టడీస్. అలానే స్మోకింగ్ చేసే వాళ్ళకి తక్కువ వస్తుంది అని ఒక స్టడీ. బట్ అందుకని నేను స్మోక్ చేయను. అంటే స్మోక్ చేస్తే మీరు చిన్న వయసులో లంగ్ క్యాన్సర్తో చనిపోతారు, అప్పుడు పార్కిన్సన్ డిసీజ్ దాకా వచ్చేదానికి ఉండదు. బట్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. సో రీసెర్చ్ నడుస్తుంది. అంటే ఆ స్మోకింగ్లో ఏ ఆస్పెక్ట్ వల్ల మనకి ఎందుకు అన్ని దాంట్లో ఎందువల్ల మనకి బెనిఫిట్ ఉంటుందేమో అని దాన్ని బట్టి దే ఆర్ లుకింగ్ అట్ మాలిక్యూల్స్ టు సీ అది ప్రివెంట్ చేయడానికి వచ్చాను. అలానే మగవాళ్ళకి ఎక్కువ కామన్ 3:1 రేషియో, ఆడవాళ్ళకి తక్కువ మగవాళ్ళకి ఎక్కువ పార్కిన్సన్ డిసీజ్. అలానే సో మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఉన్న హార్మోనల్ థెరపీతో ఏమైనా హార్మోన్స్తో ఏమైనా మాడిఫై చేస్తే పార్కిన్సన్ డిసీజ్ తక్కువ వస్తుందేమో అని కూడా ఒక రీసెర్చ్ నడుస్తుంది. ఈ రీసెర్చ్ ఆల్మోస్ట్ ఒక 20-30 years నుంచి నడుస్తుంది. కొన్ని పాజిటివ్గా వచ్చినాయి, కొన్ని నెగటివ్గా వచ్చినాయి. సో రైట్ నౌ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్ అన్ని జబ్బులకి అవే కామన్. బట్ పార్కిన్సన్ డిసీజ్ మాత్రం
ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళకు కూడా జబ్బు పెరగకుండా ఉండాలి అంటే మిగతా మందులు కన్నా మిగతా థెరపీస్ కన్నా ఎక్సర్సైజ్ ఎంత చేస్తారో అంత స్లోగా పెరుగుతుంది. అది మాత్రం కన్ఫర్మ్డ్. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.